ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏమైంది దక్ష? దక్ష అత్తయ్య, దక్ష, అయ్యో దక్ష, దక్ష ఏమైందమ్మా? ఏమైంది? దక్ష, దక్ష. రుద్ర, మంత్రసానిని పిలిపించమ్మా. అలాగే అమ్మా, వెళ్ళండి. పిలుచుకొస్తా త్వరగా. కొంచెం నీళ్ళు తాగు. రామ్మా, మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను. శారదమ్మా, నీ కూతురు తల్లి కాబోతోంది. కలన్ని ముగ్గులై హక్కుమన్న ముంగిలి మీరు నమ్ముకున్న ఆ దైవం తలిస్తే నేను తల్లిని కావడం సమస్య కాదు కదండి. మళ్ళీ జన్మలోనైనా తల్లినయ్య అదృష్టంతో పుట్టించమని ఆ రామయ్యనే వేడుకుంటాను. నిత్యం రామధ్యానంలో ఉండే నువ్వు ఇలా పరధ్యానంలో ఉన్నావేంటి చంద్రశేఖర? నమస్కారం స్వామి. జీవితం పంచుకున్న మనిషి బాధలో ఉందని బాధపడి ప్రయోజనం ఏముంది? నువ్వు అడగవలసింది ఆ రాముణ్ణి కదా. నేను అడగకుండానే అన్నీ ఇచ్చిన ఆ దైవాన్ని ఇప్పుడు నాకు పిల్లలు కావాలి అని ఎలా అడగాలి? అన్నీ తెలిసిన ఆ రామచంద్రుడే చూసుకుంటాడని నేను అనుకుంటున్నాను. కానీ అది శాంతకి అర్థం కావట్లేదు. ప్రాణం పోసే శక్తి ఆ పరమేశ్వరుడి తరువాత ఈ ప్రపంచంలో ఉన్నది ఒక్క స్త్రీమూర్తికి మాత్రమే. అమ్మా అని పిలిపించుకోవాలని ప్రతి ఆడది కోరుకుంటుంది. కానీ స్వామి, నీ భార్య పడిన తపనలో తప్పులేదు. ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుందో ఆ రాముని సన్నిధిలో చూడు. తాళపత్రాలలో మీకే కనిపిస్తుంది. ఈ శివస్వరూపమే నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేసింది. ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను. శాంత, శాంత, ఏంటండి? ముందు కూర్చో. శాంత, మన కోరిక ఫలించబోతుంది. అమ్మా నాన్నని పిలిపించుకునే భాగ్యం మనకు దక్కబోతుంది. ఏంటండి మీరనేది? చూడు శాంత, చూడు. పిల్లలు లేక మనలా బాధపడేవాళ్ళు ఆ రాముల వారికి మనసా వాచా పూజ చేసి ఒక పూల జంగిడి అలంకరించి ఆ జంగిడిలో శ్రీరామ అని పూలతో రాయాలి. ఆ జంగిడి తల మీద పెట్టుకుని రామనామ జపంతో ఈ గుడి నుండి నడక మొదలుపెట్టి ఊరు మొత్తం ఆ మంత్రాన్ని జపిస్తూ ఆ పూల జంగిడి మోస్తూ తిరిగి మళ్ళీ గుడి దగ్గరకు వచ్చి రాముల వారి ముందు ఆ జంగిడి దించితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. నిజమా అండి?
అవును సంత, ఎన్ని రోజులు ఈ గుడికి సంబంధించిన శాసన గ్రంథం మొత్తాన్ని చూశాను. నేను ఎన్నోసార్లు చదివాను. కానీ ఈరోజు మన కోరికను చెప్పుకొని శాసనంలో చూసేసరికి అదే కనిపించింది. మనం నమ్ముకున్న రామయ్య తండ్రి మనకి మార్గాన్ని చూపించారండి. రామచంద్ర ప్రభు, ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరే మార్గాన్ని చూపించావు. ఆ జంగిడి మోసే క్రమంలో ఎక్కడ ఎలాంటి ఆటంకం కలగకుండా నువ్వే చూడు తండ్రి. మా ఇంటికి సీతమ్మ లాంటి బిడ్డ వచ్చేలాగా ఆశీర్వదించు తండ్రి. ఏంటన్నా ఇక్కడికి రమ్మన్నావు? తమ్ముడు, అకౌంట్స్ చూడాలి, అలాగే నీతో మనసు విప్పి మాట్లాడాలి. అందుకే ఇది. రా కూర్చో. అయ్యో ఏంటన్నయ్య, నాకు ఈ అలవాటు లేదని తెలుసు కదా, ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ? చూడు తమ్ముడు, మనము క్షత్రియులం. రాజవంశంలో పుట్టిన వాళ్ళకి సురాపానము పరస్త్రీ వ్యామోహం లేకుండా ఎలా ఉంటుంది? మొహమాటమేం లేదు, తీసుకో. వద్దన్నయ్య, క్షత్రియులంటే వ్యసనాలకి బానిసలు కాదన్నయ్య, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని కాపాడుకునేవాళ్ళు. అయినా నాకు ఇలాంటి అలవాటు లేదని నీకు తెలుసు కదా, నన్ను బలవంతం పెట్టకండి. అదేంటి తమ్ముడు, మీ పెళ్ళయ్యాక నేను నీకు ఇస్తున్న పార్టీ ఇది. అది కాకుండా నాకన్నా చిన్నవాడవైన నువ్వు తండ్రివి కాబోతున్నావు. నా మాట కాదనుకున్నా కొంచెం తీసుకో. అయినా ఇది మన తోట బంగ్లా, ఇక్కడికి మన అనుమతి లేకుండా ఎవ్వరూ రారు. ధైర్యంగా మనం తాగొచ్చు, తీసుకో. దాక్షాయణి లాంటి ఉత్తమమైన ఇల్లాలు నా జీవితంలో ఉండగా ఇలాంటి వ్యసనాలకి అవకాశం ఉండదు, అవసరం కూడా రాదు. వద్దన్నయ్య, దయచేసి నన్ను బలవంత పెట్టుకో. సరే తమ్ముడు, ఇది వద్దన్నావు, కనీసం ఈ జ్యూస్ అయినా తీసుకో. వద్దన్నయ్య. అవును తమ్ముడు, దాక్షాయని నిన్ను కూడా పట్టించుకోకుండా ఎప్పుడూ ఊరి జనం అంటూ ఉంటే నీ కోపం రావడం లేదా? దక్ష ఊరు జనం మంచి కోసం పాటుపడే మనిషి. అలాంటి మంచి మనిషిని ఎవరైనా కోపగించుకుంటారా? నిజమే తమ్ముడు. నా కోసం ఈ జ్యూస్ అయినా తాగు, తీసుకో తమ్ముడు. వద్దన్నయ్య. పర్వాలేదు, ఇది కింద పెట్టి రా, కూర్చొని మాట్లాడుకుందాం. రా కూర్చో, తాగు తమ్ముడు. తమ్ముడు, వ్యసనాలు నీకు లేకపోయినా నిన్ను మత్తులోకి ఎలా పంపించాలో నాకు తెలుసు.